ఓకే హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వర్మ. సో ఈరోజు మీకు ఒక మెసేజ్ అయితే చూపిస్తాను. సో ఒకసారి చూస్తున్నారని మీరు ఒకసారి చూడండి అండి. సో నేను కొన్ని రోజుల క్రితం మన సబ్స్క్రైబర్ ఒక ఆయనకి చేపలు అయితే పంపించడం అయితే జరిగింది. సో నా యొక్క గ్రోత్ విషయం అనేది ఆయనతోనే మనం మాట్లాడదాం. సో తాడేపల్లిగూడెం నుంచి అయితే ఆయన అయితే రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆయనది చూడండి. నేను పిల్ల ఎప్పుడు పంపించాను. సో ఆయన నా దగ్గరికి వచ్చింది డిసెంబర్ 8వ తారీఖు. సో ఆ రోజు లైవ్ లొకేషన్ అయితే రావడం ఏం జరిగింది. లైవ్ లొకేషన్ నుంచి నా దగ్గర కలిశారు. 9:30 నుంచి 10:30 ఆ ప్రాంతంలో వచ్చారు. 10:30 తర్వాత మనం చేపలు అయితే వేసి ఆయనకి పంపించి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసరికి 8వ తారీఖు డిసెంబర్ 8 డేట్ ఉంది కదండి. ఇవాళ తారీఖు అంతా ఒకసారి చూడండి. ఇవాళ రికార్డ్ చేస్తున్న టైము 12వ తారీఖు. అంటే డిసెంబర్ 8 నుంచి జనవరికి 8కి నెల, ఫిబ్రవరి 8కి నెల, 2 నెలలు. 8, 9, 10, 11, 12 అంటే 2 నెలల 4 రోజులు, అంటే మొత్తం 64 రోజులు అయిందండి నా దగ్గర పిల్ల పట్టుకెళ్ళి. ఒకసారి ఆయన పంపించిన పిల్ల ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి. సో వీడియోలు ప్లే చేస్తున్నా, ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నాయని కూడా వస్తాయి. ఒకసారి చూడండి. దాని గురించి చెప్పాలన్నమాట. సో వీడియో అయితే అయింది కానీ 7 రాలేదు, సైజ్ అయితే తగ్గింది, సారీ వెయిట్ పెరిగింది. ఇంకోటి చేప కూడా మీకు చూపిస్తున్నా చూడండి. కట్ల అయితే ఉన్నాయి చూసారండి మన దగ్గర పక్కన. సో 4 kg యావరేజ్ అయితే రావడం అయితే జరిగింది. కట్ల ఈజీగా 3 అని అంటున్నారు. ఒకసారి చూడండి. సో చూసారా, కట్లాలు 3 శాలరీలు దొగినాయి అనమాట. కేజీకి 3 దొగినాయి, అంటే సుమారు 1/2 kg వచ్చేసినాయి ఆల్మోస్ట్. సో ఇది అన్నీ ఆయన వీడియోస్ అయితే పంపించారు. మనం పంపించింది 2 నెలలు అయిందండి. నేను పంపించిన చేపల 2 అంగుళాల సైజు. సో రైతు ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. ప్లే చేస్తున్నాం. అన్న సేల్ అవుతాయి కట్లా పెళ్ళి ఉందన్న, అది ఏమైనా సేల్ చేయగలరా, ఏమైనా చూస్తారేమన్నా కొంచెం. సో నేను ఆ రోజు ఆయనతో మాట్లాడినప్పుడు అన్న మీ దగ్గర గ్రోత్ అయిపోతే సైజ్ వచ్చేస్తుందన్న, దాన్ని నేను మళ్ళీ అమ్మి పెడతానని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన మళ్ళీ చేసి నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో ఆయన దగ్గరికి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళింది కట్లా పిల్ల మాత్రమేనండి. ఒకసారి ఆయన ఆడియో ఇంకోటి పెట్టారు. సో అది కూడా ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఇందులోనే మీదే మన కట్ల పిల్ల తీసుకొచ్చాం కదా సార్, 12,000. ఆ పిల్ల కూడా ఇందులోనే ఉంది సార్. అది బాగానే వచ్చింది సార్ సైజ్. కట్ల పిల్ల మాత్రం బాగానే వచ్చింది. అది ఒక 4.5 దాకా వచ్చింది పట్ల పిల్ల కూడా. 4.5 దాకా కట్లా పిల్ల అయితే సైజు రావడం అయితే అని అన్నారండి. సో మనకి వీడియోలో అయితే ఏమన్నారు ఆయన మాట్లాడినప్పుడు, కట్లా పిల్ల కేజీకి 3 అయితే తూగుతున్నాయి అన్నారు. అంటే సుమారు యావరేజ్ కేజీకి 3 శాలరీలు అంటే మినిమం 1/2 kg 450. ఆయన చెప్పినట్టుగానే 3 కంపల్సరీగా అయితే దూకడం అయితే జరుగుతుంది. సో ఇదండి కట్లా పిల్ల నేను పంపించి కరెక్ట్గా 2 నెలల 4 రోజులు అయితే అయిందండి. కరెక్ట్గా 2 నెలల 4 రోజులకి నేను ఇచ్చిన 2 అంగుళాల పిల్ల సైజు 12,000 నెంబరు, 1/2 kg దాటేసి కేజీకి 3 దూగుతున్నాయండి. అంటే నేను ఎంత క్వాలిటీ సీడ్ ఇచ్చి ఉంటానో మీరు ఒకసారి ఆలోచించుకోండి. క్వాలిటీ సీడు నెంబర్ 1 సీడు. సో నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత అన్న ఈ సైజు వచ్చింది మీకు అని ఏ సబ్స్క్రైబర్ అయినా చెప్తారండి. సో ఈసారి మన దగ్గరికి తీసుకురావడం, ఎందుకంటే ఆ రోజు నేను ఆయనకి అంత నమ్మకంగా ఇచ్చి అన్న మీరు తీసుకెళ్ళండి 2 నెలల్లో మీకు 1/2 kg దాటుతాయి అని చెప్పాను నేను. ఆయనకి 1/2 kg వచ్చింది. ఐ ఆమ్ హ్యాపీ. ఒక సీడ్ ఇచ్చినందుగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కట్లా పిల్ల అయితే పట్టుకెళ్ళారు. ఆ రోజు శీలావతి పిల్ల లేదు నా దగ్గర. సో శీలావతి కూడా ఉంటే నేను ఆ రోజు శీలావతి కూడా ఆయనకి ఇచ్చేసేవాడిని. సో శీలావతి కూడా లేకపోవడం మూలంగా కొంచెం అయింది. ఆయన వేరే చోట తీసుకున్నారు. వేరే పిల్ల అయితే వేసుకుని అయితే ఆయన అయితే పంపించడం అయితే జరిగింది. సో ఇదండి మన దగ్గర పిల్ల తీసుకునే యొక్క రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. సో సబ్స్క్రైబర్ హ్యాపీనెస్. రేపు పొద్దున ఆయనకి ఆ పిల్ల మళ్ళీ నేను అమ్మి పెడతాం అయితే జరుగుద్ది. మన వాళ్ళకి కూడా కొంతమంది 0 పాయింట్ కావాలి, వాళ్ళకి కూడా ఆ పిల్ల అయితే నేను అమ్మి పెడతాం అయితే జరుగుద్ది. నేను వాట్సాప్ చాట్ ఎందుకు చూపిస్తున్నానంటేనండి, ఆ రోజు మనకి మేమిద్దరం కలుసుకున్నది, లైవ్ లొకేషన్తో మేము కలుసుకున్నది, తీసుకొచ్చింది, పిల్ల వేసుకెళ్ళింది, పంపించింది. ఆ పిల్ల వీడియోలు కూడా ఆ రోజు మన ఛానల్లో అయితే పెట్టాను. ఇలా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిందండి. ఈ సైజు పిల్ల అయితే మనం వేసి పంపించడం అయితే 2 నెలలకి 1/2 kg దాటేసినాయి.
ఇది ఇంత క్వాలిటీ సీడ్ అయితే మనమైతే ఇస్తాం. సో ఎందుకంటే సబ్స్క్రైబర్కి 100% జెన్యున్గా అయితే వేసి పంపించడం అనేది నా బాధ్యత. ఎందుకంటే సబ్స్క్రైబర్ యొక్క ఆయన యొక్క మనస్సాక్షికి ఆయన ఏవైతే ఫీల్ అయ్యారో వచ్చిన సైజుకి వచ్చిన రిజల్ట్కి మీరైతే మనం చూసుకోవాలి. 12,000 నెంబరు, కేజీకి 3 తూగిని కట్ల, అది ఎంత హ్యాపీనెస్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. ఆయన చేపలు మళ్ళీ నేను అమ్మి పెడతాను. సో మీకు ఎవరికైనా సరే కట్లా పిల్ల శీలావతి కావాలంటే ఆయన దగ్గర అయితే ఉంది. మన దగ్గర పిల్ల పట్టుకెళ్ళిందేనండి. సో నెంబర్ 1గా ఉంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, రాగండే, బొచ్చే ఈ పిల్ల అయితే అవైలబిలిటీగా ఉన్నాయి అమ్మకానికి. మీకు ఎవరికైనా కావాల్స్తే డెఫినెట్గా నేనైతే అమ్మి పెడతానే జరుగుతుందండి. సో హ్యాపీనెస్, ఐఆమ్ హ్యాపీ. ఆయన కూడా హ్యాపీగా ఉన్నాడు మంచి సైజు వచ్చినందుకు. సో రేపొద్దు మళ్ళీ నేను ఆయన అమ్మి పెడతాను. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మన దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుంది అనే విషయానికైతే నేను మీకు చూపించడం అయితే జరుగుతుందండి. థ్యాంక్స్ సో మచ్, లవ్ యూ గైస్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఎవరికైనా కావాల్స్తే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు నేను పిల్ల ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఒరిజినల్ క్వాలిటీ పిల్ల అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్.